పందికోన రిజర్వేయర్కు సంబంధించి పెండింగ్ పనులు చేపట్టేందుకు 210 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. పత్తికొండ మండలం దూదెకొండ సమీపంలో ఉన్న పందికోన రిజర్వేయర్కు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పత్తికొండ ఎమ్మెల్యే కెఏ శ్యాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పందికోన రిజర్వేయర్కు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తయితే అదనంగా 40,000 ఎకరాల భూమికి సాగునీరు అందించగలుగుతామన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో త్రాగునీటి సమస్యను కూడా తీర్చవచ్చని తెలిపారు. ఈ అంశం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లమని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నిలిచిపోయిన ఆర్డీఎస్ వేదవతి ప్రాజెక్టు పనులను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్సీ పాండురంగయ్య, ఈఈ గుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ ప్రసాదరావు, తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్, ఎంపీడీఓ కవిత, డిఈఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 250 crores మనం స్పెండ్ చేయగలిగితే 40,000 ఎకరాలని అడిషనల్ గా ఇరిగేషన్ వాటర్ ఇవ్వగలం. అలాగే చుట్టుపక్కల చాలా గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వగలం. సో ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ రిక్రూట్మెంట్ కొన్ని స్పెండింగ్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి సీఎం గారు కూడా అనుకూలంగా స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆగిపోయినటువంటి వేదవతి అండ్ ఆర్డీఎస్ రెండింటికి కూడా కొనసాగింపు చేయడానికి జీవో కూడా దాకా ఇవ్వడం జరిగింది. సో ఆర్డీఎస్ అండ్ వేదవతి కూడా. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి అన్ని రిజర్వాయర్స్ ఈసారి మీకు అందరూ తెలుసు, మన జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ అంతా కూడా వైడనింగ్ అయిపోయింది మన జిల్లా. అంటే లాస్ట్ ఇయర్ దాకా 2000 దాకా క్యూసెక్ దాకా వాటర్ ఉన్నది, ఈసారి 3500 చేసేసాం. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడిషనల్గా కాలువలో ఇప్పుడు 8 పంపులు వాటర్ వదిలితే ఎంత స్పీడ్ వస్తుంది. ఇంకా 4 పంప్స్ ఉన్నాయి. సో వాటిని చూసి నిదానంగా అన్ని బ్రీచ్ లేకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు. 3,500 క్యూసెక్ వాటర్ కెనాల్లో ఇక్కడ నుంచి మనకి అందుబాటులో ఉంటుంది. దీంతో లాస్ట్ టైమే మనం 68 చెరువులు ఏవైతే ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా అవన్నీ కూడా నింపగలిగాం. ఫస్ట్ టైం దానివల్ల కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా తగ్గింది. ప్లస్ ఈ 68 చెరువులంతా కూడా ఈసారి కూడా వాటితో పాటు అడిషనల్గా ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అటు అడిషనల్గా ట్యాంక్స్ అని కూడా నింపేసి డ్రింకింగ్ వాటర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయడానికి చెప్పాం. సో అలాగే కాలువలో 3,500 క్యూసెక్స్ వాటర్ పారుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా దాదాపు 8 months పాటు ఉంటుంది కాబట్టి దాదాపు ఫిబ్రవరి దాకా కాకుండా మార్చి 31st దాకా దీన్ని అవైలబుల్గా ఉంచి సో అప్పటిదాకా ట్యాంక్ స్టేటస్ ఒకటికి పెడుతున్నాం. అంటే మళ్ళీ వాడినా కూడా ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఫుల్ కెపాసిటీతో మార్చి దాకా పెట్టుకోగలిగితే డ్రింకింగ్ వాటర్ కొద్దిగా మనకి ఇష్యూ తగ్గుతుంది. సో లాస్ట్ ఇయర్ అలాగే చేసాం. ఈసారి ఇంకా మనకి అవైలబుల్ వాటర్ పెరగడం వల్ల దీన్ని ఇంకా ప్రాపర్గా మేనేజ్ చేసుకోమని చెప్పి ఇప్పుడే హెచ్ఎన్ఎస్ పీపుల్ కూడా చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ది థింగ్స్ ఈరోజు ఇక్కడ పత్తికొండ కాన్స్టిట్యుయెన్సీలో ఈ 3 కార్యక్రమాలు చూడడం జరిగింది.